కూడా చాలా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. అభిమానులకు కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు కావచ్చు. సో ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు సీఎం రేవంత్. ఈ కేసుకు సంబంధించి ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుకు సంబంధించి కానీ లేకపోతే దాంట్లో ఎవరైతే బాధ్యులుంటారో వాళ్ళ విషయంలో చట్టం అంతా తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయంలో ఎటువంటి జోక్యం, ఎవరి జోక్యం కూడా ఉండదంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. మరోపక్క అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. చట్టం ముందు అంతా సమానమే, అది సెలబ్రిటీ అయినా సామాన్య మానవుడైనా ఎవరైనా చట్టం ముందు సమానమే. తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు, దాంట్లో చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించడం జరిగింది. సో చట్టం తన పని తాను చేసుకుపోతోందంటూ దీంట్లో నా జోక్యం ఏమీ ఉండదు, ఇది పోలీసులు విచారణ చేయటం కానీ దాంట్లో సంబంధం ఉన్న వాళ్ళని విచారించడం కానీ అంతా చట్టం ముందు సమానంగా జరుగుతుంది అంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించిన సందర్భం. కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి తరలించారు అల్లు అర్జున్. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై స్పందించారు. ఆయన మీడియాతో చిట్చాట్లో కొన్ని కామెంట్స్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. ఇందులో ఎవరి జోక్యం ఉండదు, నా జోక్యం ఉండదు, ఎవరి జోక్యం ఉండదు, పోలీసులు ఈ కేసుకు దర్యాప్తు చేస్తున్నారు. సో చట్టం ముందు అంతా సమానమే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ రెడ్డి ఏమని వ్యాఖ్యానించారు? మీడియా చిట్చాట్లో పూర్తి సారాంశాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సీఎం రేవంత్ మీడియాతో చిట్చాట్లో ఏమన్నారు? అసలు పార్లమెంట్ లో ఇద్దరు కేంద్ర మంత్రులు కలిశారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి, అదేవిధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసిన తర్వాత వస్తూ లాబీలో ఉన్నప్పుడు మీడియాని కలిసి కాసేపు మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఏం జరుగుతుందన్న విషయంపై అల్లు అర్జున్ అరెస్టు, ఇదే విధంగా ఈ అంశంపై మాట్లాడుతూ దాంట్లో మా ప్రమేయం ఉంటుంది, ప్రధానంగా పోలీసులు తమ పని తాము చేసుకోబోతున్నారు, అది పోలీసులు సంబంధించిన అంశం అన్న అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే చట్టం ముందు ఎవరు కూడా అందరూ కూడా సమానులే కాబట్టి హెచ్చు తగ్గులు ఏముండవు. అదేవిధంగా మోహన్ బాబు విషయంలో కూడా అది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి అది మనం ఏం చేసే అవకాశాలు లేదు కాబట్టి పోలీసులు అలా ఉండి ఉండొచ్చు. ఆ రకంగా మాట్లాడుతూ ఈ విషయంలో అల్లు అర్జున్ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చట్టం తన పని చేసుకుపోతుంది, ఈ తొక్కిసలాట్లో చనిపోయారు కాబట్టి పోలీసులు దానికి సంబంధించినటువంటి చర్యల్లో భాగంగా ఆ రకంగా అరెస్ట్ చేయడం జరిగిందన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటు కేబినెట్ విస్తరణ వీటిపై కూడా మీడియా వాళ్ళు అడిగినప్పుడు సాధారణంగా పార్లమెంట్ లో చాలా సీరియస్ గా రాజ్యాంగంపై చర్చ జరుగుతుంది, అదేవిధంగా అసెంబ్లీ కూడా జరుగుతుంది ఒకవైపున. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఉండాలంటే పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి, ముఖ్య నేతలంతా కూడా ఆ చర్చల్లో పాల్గొనాలి అధిష్టానంతో. వాళ్ళంతా లేకుండా మంత్రివర్గ విస్తరణపై ఎలా నిర్ణయాలు తీసుకుంటాం, ఏం చర్చిస్తాం అన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విస్తరణపై స్పష్టంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆలోచన ప్రస్తుతం ఏం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపై కూడా మాట్లాడుతూ తెలంగాణ తల్లి అంశంపై కూడా చర్చకు వచ్చింది. మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా నేటివిటీకి దగ్గరగా ఉందన్న అంశాన్ని కూడా మాట్లాడుతూ గతంలో మిల్లెట్స్ అనే ఉండేవి, చిరుధాన్యాలు, వరి, జొన్న ఇలాంటివి ఉండేవి, ఈసారి ధాన్యాన్ని కూడా కలిపి ఆ రకంగా చేశాం, చట్టరూపంగా కూడా దాన్ని అక్కడ ప్రతిష్ఠించామన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అనేక అంశాలను చాలా చిట్చాడుతూ మాటామంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన అభిప్రాయం చాలా స్పష్టంగా చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎవరైనా కానీ పేద ధనిక వర్గం అనే భేదం లేకుండా చట్టం ముందు అందరూ సమానులే, అనేక విషయాల్లో పోలీసులే తమ పని తాము చేసుకుపోతారు, చట్టం తన పని చేసుకుపోతుంది, అన్నిటికీ ఒక ప్రొసీజర్ అంటూ ఉంటుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే ప్రసాద్, సీఎం రేవంత్ అన్నట్టు చట్టం తన పని తాను చేసుకుపోతోంది. సో ఈ కేసులో బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని విచారించాలి. సో అవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసుకు సంబంధించి ఉదయం నుంచి జరుగుతున్న తీరు, అంటే పోలీసుల వ్యవహార శైలిపై అల్లు అర్జున్ కూడా అరెస్టు సమయంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక సబ్జెక్ట్ ఇదైతే, రెండో సబ్జెక్ట్ అసలు ఈ కేసులో అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యుల్ని చేస్తారంటూ కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి, అటు అభిమానుల నుంచి కానీ లేకపోతే ఇటు సెలబ్రిటీల నుంచి కానీ. సో దీనికి సంబంధించి ఏమైనా ప్రస్తావించడం జరిగిందా సీఎం దగ్గర మీడియా? సో దాని గురించి ఏమైనా స్పందించారా?
ఆ తొక్కిసలాటకు కారణం ఎవరు, ఆ తొక్కిసలాటకు కారణం ఎవరు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చూసినట్లయితే ఆ కేసు కూడా ఉంది. పోస్ట్ మార్టం జరగాలంటే పోలీసులు కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ పోలీసులు పెట్టినటువంటి కేసును ఆధారం చేసుకొని ఈ చావుకి కారణం ఎవరు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగిందన్న అంశం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పారు. అది పోలీసులకు సంబంధించిన అంశం. తన ప్రమేయం కానీ తన జోక్యం కానీ ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఈ తొక్కిసలాటకు కారణం ఎవరు, ఆ కారణభూతులైన వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది పోలీసులు చేసే పని అన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.